దేవుడవైన దేవా, మాట్లాడేటువంటి దేవా నీకు వందనాలు. నీ మాటలు ధ్యానిస్తుండగా నీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడండి. నీ మాటలో శక్తి ఉంది. ఆ మాటను మేము గ్రహించినట్లుగా, ఆ మాటలో ఉన్నటువంటి ఆ ప్రభావమును అనుభవించినట్లుగా మీరు సహాయము చేసి మీ కృప చూపించమని, మీరు భద్రపరిచి బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ఒక్కొక్కసారి మన జీవితంలో చిన్న చిన్న విషయాలకే మనము ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. ఫ్రస్ట్రేట్ అవ్వటం అంటే విసిగిపోతూ, కోప్పడుతూ, నిరాశతో, ఒత్తిడితో, ఒక తెలియని భయముతో, ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాక, చిన్న చిన్న విషయాలకే కోప్పడటం, చిన్న చిన్న విషయాలకే నలిగిపోవటం, ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు. చిరాగ్గా ఉంటారు. కొంతమంది ఎప్పుడు చిరాగ్గా ఉంటారు. వారు అలా చిరాగ్గా ఉండటానికి కొన్ని కారణాలుంటాయి. ఆ కారణాలను బట్టి వారు లోలోపల నలిగిపోతూ, ఆ నలిగిపోతున్నటువంటి శ్రమను బట్టి, ఆ ఒత్తిడిని బట్టి చిరాకు పడతా, అందరితో సంతోషంగా కలవలేక, వారిలో వారే ఒంటరిగా ఫీల్ అవుతా, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అసలు ఎందుకొస్తుంది ఫ్రస్ట్రేషన్ అంటే, ఒక్కొక్కసారి మనం అనుకుంది జరగట్లేదనే ఫ్రస్ట్రేషన్. నేనేదనుకున్నా అంత వ్యతిరేకంగా జరిగిపోతుంది. నేను అనుకున్నది అనుకున్నట్లు ఏది జరగట్లేదు. నేను ఒక దరిద్రమైన మనిషిని. నేను ఒక దరిద్రమైనటువంటి జాతకం ఉన్న మనిషిని. నా బ్రతుకే ఒక దరిద్రం. నా జీవితం ఒక దరిద్రం. నేను బ్రతకడం ఎందుకు? నేను చస్తే పోద్ది గదా! అని నీ మీద నువ్వే ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉంటావు. నేనొక అన్‌లక్కీ, అదృష్టం లేని వ్యక్తిని అన్నట్లుగా మనం అనుకుంటా ఉంటాం. బైబిల్‌లో గూడా ఒక మాట రాయబడి ఉంటది. సామెతల గ్రంథము 13 అధ్యాయము 12 వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేస్తే, సామెతల గ్రంథము 13, 12. కోరిక కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, హృదయము నొచ్చును. సిద్ధించు సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. జీవవృక్షము. ఒక్కొక్కసారి జీవితంలో కోరిక సఫలము కాకుండుట చేత, అనుకున్నది జరగకపోవటం వల్ల, ఏ కోరిక కోరుకున్నా అంతా వ్యతిరేకంగానే జరుగుతుంది. కోరిక సఫలము కావట్లేదు అని హృదయము నొచ్చుకుంటూ, హృదయం బాధపడుతూ, ఏంటి నేను అనుకున్న దానికి అంత వ్యతిరేకం అయిపోతుంటదని ఓ తెలియని ఫ్రస్ట్రేషన్, తెలియని ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్‌కి చాలా కారణాలున్నాయి. ఇతరులతో పోల్చుకోవటం వల్ల. వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, నేను చూడు ఎలా ఉన్నానని వారితో పోల్చుకుంటున్నప్పుడు ఒక తెలియని ప్రెషర్ మనలో పనిచేయడం. ఒక్కొక్కసారి మనం అనుకున్నటువంటి రిజల్ట్ రాలేదని, మనం ఇప్పుడు ఒక మేలు జరగాలనుకుంటే అది జరగట్లేదని, నేను వేస్ట్ అనే భావన మన మైండ్‌లో మొదలవుతది. బ్రెయిన్‌లో స్ట్రెస్ పెరగటం. చిన్న చిన్న వాటికి బలహీన పడిపోతా ఉంటాం. ఎప్పుడైతే మనిషిలో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంటదో, ఆ ఫ్రస్ట్రేషన్‌లో 70% వరకు బ్రెయిన్ పనిచేయదు. ఎప్పుడైతే మన బ్రెయిన్ పనిచేయదో, మనం తొందరపాటు నిర్ణయాలన్నీ త్వరగా తీసుకుంటా ఉంటాం. ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల, ఆ ఫ్రస్ట్రేషన్ వల్లే భార్యాభర్తలు విడిపోవటం, తల్లి బిడ్డలకు గొడవలు రావటం, కుటుంబాల్లో కలహాలు మొదలవటం, కొన్ని జాబులకి వ్యతిరేకించడం, చిన్న చిన్న వాటికి కోప్పడటం, ఆరోగ్యం పాడైపోవటం, ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల హెడ్‌ఏక్, తర్వాత గ్యాస్ వస్తదంట. చాలా చాలా ఆరోగ్యం పాడు చేసేటువంటివి ఎన్నో ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల వస్తా ఉంటాయి. మనం అనుకున్నటువంటి పని మనం చేయలేము. మన టాలెంట్ బయటపడదు. మనకున్న సంబంధాలు తెగిపోతాయి. ఆత్మీయంగా ముందుకెళ్ళలేం. ఫ్రస్ట్రేషన్‌లో మనం ఎంత ముందుకెళ్ళాలనుకున్నా బయటికి ఎళ్ళలేని పరిస్థితి, ముందుకెళ్ళలేని పరిస్థితి, జీవితం అర్థం కాదు. ఎందుకీ బ్రతుకన్నట్లుగా ఉంటది. ఈరోజు చాలామంది ఫ్రస్ట్రేషన్‌లో చాలా బాధపడుతూ ఉండుంటారు. చాలామంది ఈ ఫ్రస్ట్రేషన్‌లో ఏంటి నా పరిస్థితి? ఎందుకు నా జీవితం ఇలా ఉందని ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉంటారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా
చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది, జీవితం అర్థం కావట్లేదు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు. జనం నిన్ను అపార్థం చేసుకుంటున్నారు, నిన్ను తప్పుగా మాట్లాడుతున్నారు. కానీ నువ్వు లోలోపల ఎంత నలిగిపోతున్నావో, ఆ నలిగిపోవడాన్ని బట్టి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి ఎలా బయటపడాలో కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము. ఒకసారి బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు చూడండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి వచనం. మొదటి నెల యందు ఇశ్రాయేలు సమాజమును ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును సీను అరణ్యము రాగా సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడి మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరు. ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడిగా మోషే ఐగుప్తు నుండి కనానుకి వారిని నడిపిస్తున్నాడు. నడిపించే క్రమములో ఎన్నోసార్లు మోషేని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. కానీ మోషే మిక్కిలి సాత్వికుడు. సాత్వికముతో దేవుడు ప్రజల మీద కోప్పడిన అడ్డుగా నిలబడుతూ దేవుని మాట ప్రజలకు తెలియచేస్తూ వారిని నడిపిస్తూ వస్తున్నాడు. కనానుకి దగ్గరలో ఉన్నారు. సడన్ గా ఒక వార్త, తన అక్క తనకు విరోధముగా లేచింది. తర్వాత అక్కకి కుష్ఠొచ్చింది. ఎన్ననుకున్న అక్క కదండి. అక్క అలా నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సడన్ గా మిరియాము చనిపోయింది. ఎలా ఉంటది? మోషే బ్రతకటానికి ఓ కారణం వారక్కేగా. మోషేని నైలు నదిలో వదిలేసినప్పుడు దూరం నుండి చూసి తమ్ముని మీద ప్రేమతో తమ్ముని గూర్చినటువంటి ఆ విషయాలన్నీ కూడా తల్లికి తెలియచేస్తూ మోషే తల్లి కౌగిలిలో పెరగడానికి ఓ కారణమైపోయింది మిరియామే కదా. ఎంతో కొంత అక్క మీద ప్రేమ ఉంటది కదా తమ్ముడికి. సడన్ గా అక్క చనిపోయింది. బాగా ప్రేమించిన అక్క, తోడు నిలబడిన అక్క, పాటలు పాడే అక్క, సేవలో సహకారిగా ఉండే అక్క, కాస్త అప్పుడప్పుడు సనిగినా గొనిగినా ఎంతైనా అక్కే కదా. అలాంటి అక్క చనిపోయింది. అక్క చనిపోయిన బాధలో ఈయన ఉంటే ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. అక్క చనిపోయిన బాధలో అన్నదమ్ములుంటే అక్కడ విరోధంగా పోగయ్యారట. వాళ్ళు విరోధంగా పోగై దెబ్బ మీద దెబ్బ. అసలే బాధపడుతున్నటువంటి మోషే అహరోనులకు విరోధముగా జనం తయారయ్యారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. విరోధంగా పోగయి మోషేతో వాదిస్తున్నారట. వాదన, వాదించుచు 3వ వచనంలో ఉంటది. జనులు మోషేతో వాదించుచు. వాదన అంటే మాటకు మాట, మాటకు మాట. అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమెందుకు చచ్చిపోతే ఎంత మేలు. మా పశువులు ఎక్కడ చనిపోయాయి, మేము కాని చోటుకు వచ్చేసాం. మా గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, తాగటానికి నీళ్లు లేవు. మోషే అహరోనులు ఎందుకు తీసుకొచ్చే మమ్మల్ని ఎక్కడికి అసలు అని సనుగుతూ గొనుకుతూ ఉంటే టైంలో ఎవరైనా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఉంటారా చెప్పండి? ఆ టైంలో ఎవరికైనా ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ టైంలో ఎవరికైనా జీవితంలో ఎంత భయంకరంగా ఉంటది. అసలే బాధ కదా. అసలే అక్క చనిపోయిన బాధలో వారు నలిగిపోతుంటే ఇంకా మూలిగిన నక్క మీద తాటికాయ పడ్డట్టు వాదనలు ఆడుతున్నారండి. చూస్తున్నారు కదా, మనుషులు జాలి లేని మనుషులండి, దయ లేనటువంటి మనుషులు. బాధపడుతున్నటువంటి వ్యక్తి అయ్యో బాధపడుతున్నాలే, సరేలే తన బాధను పడుతున్నాడని అతని బాధను అర్థం చేసుకొని ఓదార్చేవారు కాదు, ఇంకా బాధలో ఉన్నవాడిని ఇంకా బాధ పెట్టాలనుకునేటువంటి లోకం అండి. ఈరోజు నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వటానికి ఏంటి రీజన్? కారణం ఏంటి? ఏ కారణాన్ని బట్టి నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు? మనుషుల మాటలను బట్టా, నీ జీవితంలో జరగని కార్యములను బట్టా, దెబ్బ మీద దెబ్బ.
దాన్ని బట్టి కోపం వచ్చేస్తుందా, చిరాకు వచ్చేస్తుందా, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నావా? మోషే కూడా అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ మాటలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, మమ్మల్ని కూడా మా పితరులతో పాటు చంపేస్తే బాగుండేది కదా, ఏం దానిమ్మలు లేవా, మాకు అంజూరలు లేవా, మా గింజలు లేవా అంటే ఏం తింటున్నారు అసలు వాళ్ళు? చక్కగా మన్నా ఉదయాన్నే కావలసినంత మన్నా ఫ్రీగా ఇస్తుంటే దానిమ్మలు కావాలట, ద్రాక్షలు కావాలట, అంజూరలు కావాలట. మాంసం కావాలన్నప్పుడు పూరేడు పెట్టెల్ని దేవుడు ఇవ్వలేదా? అడిగినవన్నీ దేవుడు అయినా సనుగుడే. చాలా ఉండొద్దండి మనిషి మీద. అంత కఠినంగా ఉన్నప్పుడు దేవుడు మోషేతో ఒక మాట మాట్లాడారు. 8వ వచనం, 20వ అధ్యాయం. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్ల బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటకిమ్ము. దేవుడు చెప్పాడు, మోషే మోషే మోషే, నువ్వేమి తొందరపడొద్దు, ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. నువ్వు జనాలందరినీ పోగు చేసి బండతో మాట్లాడు. ఎప్పుడైతే నువ్వు బండతో మాట్లాడతావో ఆ జనాలలో ఒక మార్పుకి పునాదులు ప్రారంభమవుతాయి. ఆ జనాల్లో ఒక మార్పు వస్తుంది. నువ్వు ముందు ఆ పని చేయి. నువ్వు ఫ్రస్ట్రేట్ అవటం తప్పేం కాదయ్యా, ఆ పరిస్థితిలో ఎవరైనా ఫ్రస్ట్రేట్ అవుతావు. నువ్వు బండతో మాట్లాడు. నువ్వు అక్కడే మాట్లాడడం కాదు, జనమును పోగు చేసి అందరి ముందు మాట్లాడు అన్న వెంటనే అందరిని పోగు చేశాడు. బండతో మాట్లాడమన్నాడు. బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. బండతో మాట్లాడంటే ఆ ఫ్రస్ట్రేషన్లో ఏమయ్యాడంటే త్వరగా కోప్పడేసి వెంటనే ఆ బండతో మాట్లాడమంటే బండను కొట్టాడండి. దేవుని కోపం వచ్చేసింది. ఆనాడు అందరి ముందు బండతో మాట్లాడుంటే ఆ బండ నుండి బండతో మాట్లాడడం వల్ల దేవుడు ప్రజలకు ఏ విధంగా బుద్ధి చెప్పేవాడు. ఫ్రస్ట్రేషన్ ఎక్కువై మాట్లాడమంటే కొట్టాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నావా? అంత అసలు ఎట్లా ఉందంటే సిచ్యువేషను, కోపంలో ఎవరినైనా ఏదైనా చేసే బదులు నిన్ను నువ్వే ఏదైనా చేసుకునేటట్లుందా? అలాంటప్పుడు నువ్వు ఏం చేయొద్దు, బండతో మాట్లాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే బండతో మాట్లాడమంటే ఎవరితో మాట్లాడాడు ఈయన? ఎవరితో మాట్లాడాడు? బండతో మాట్లాడు అని దేవుడు చెప్తే ఈయన ఎవరితో మాట్లాడాడు అక్కడ తెలుసా? జనులతో మాట్లాడాడు. జనులతో మాట్లాడుతున్నాడు. మాట్లాడమంది ఎవరితో? బండతో. కానీ ఈయన జనంతో మాట్లాడి ఏమన్నాడు? జనాన్ని ద్రోహులారా అనేసాడు. అంటే ఇక్కడ దేవుడితో మాట్లాడమంటే జనంతో మాట్లాడడం వల్ల ఆ ద్రోహులారా అనే ఒక్క మాటే మోషేను కనానుకు వెళ్ళనీయకుండా చేసిందా లేదా? అంటే ఏమి లేదండి, బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఎవరికైనా నోరు జారుతాం. బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఎవరైనా తొందరపడి మాట్లాడేస్తాం. అందుకే దేవుడు చెప్పాడు, నువ్వు జనాలు పోగు చేయి, జనాలతో ఏం మాట్లాడాల్సిన పనిలా, నీవు బండతో మాట్లాడు. వద్దు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు మనుషులతో మాటలొద్దు, మనుషులతో సావాసం వద్దు, నువ్వు బండతో మాట్లాడంటే బండను కొట్టి జనాలతో మాట్లాడుతున్నాడు. జనంతో మాట్లాడాడు. చివరికి ఏమైంది? ద్రోహులారా అన్నందుకు మోషే, నువ్వు కనాను చూస్తావు కానీ కనానులోకి వెళ్ళలేవు నువ్వు అన్నాడు దేవుడు. ఈరోజు నువ్వు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు మనుషులతో మాట్లాడొద్దు, తగ్గించేసే. మనుషులతో మాట్లాడితే ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మాటలో మాట, మాటకు మాట ఏదో ఒక ఆవేశపూరితమైనటువంటి స్వభావాన్ని బట్టి మాట్లాడుకొని తప్పుడు మాటలైపోయి గొడవలు అయిపోతుంటాయి. ఈరోజు కుటుంబాల్లో ఫ్రస్ట్రేషన్లో ఉన్న భర్తను నువ్వు తొందరపడి మాట్లాడడం వల్లే కదా ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు. ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఉండి తొందరపడి మాట్లాడడమే కదా పిల్లల్ని నోటుకొచ్చినట్లు తిడుతున్నావు నువ్వు. ఫ్రస్ట్రేషన్లో ఉండి అంటే బాగా కోపంలో ఉండి ఎవరో ఏదో ఒక్క మాట మాట్లాడడం వల్ల ఆవేశపడిపోతున్నావు నువ్వు. అంత ఆవేశం నీకు ఎందుకు వస్తుందని నువ్వు ఫ్రస్ట్రేషన్లో మనుషులతో మాట్లాడుతున్నావు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు అంటే చిరాకులో విసిగిపోయి ఉన్నప్పుడు మనుషులతో మాట్లాడడం వల్ల నోరు జారుతావు. ఎందుకంటే మనుషులు నీ పరిస్థితిని అర్థం చేసుకోరు, నీకు వ్యతిరేకంగా ఉంటారు.
ఇప్పుడు బాధలో ఉన్నావు, నువ్వు బాగా బాధపడుతున్నావు ఇంట్లో. భర్త అయినోడు ఏం చేయాలా? పోనీలే ఏదో నలిగిపోతుందని వీలైతే నీ బాధకి పరిష్కారం చెప్పాలా? లేదా మౌనంగా ఉండాలి. కానీ ఆ సమయంలో ఇంకా నిన్ను బాధపెడుతుంటాడు. అప్పుడు నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోయి అసలు ఏంటి భర్త, ఏంటి పిల్లలు, అసలు ఈ కోప్పడిపోతుంటావు. పిల్లల్ని తిట్టేస్తున్నావు. బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు. ఆ కోపం అంతా ఇంట్లో ఉన్న అంట్ల మీద చూపిస్తున్నావు. ఆ కోపం అంతా కూడా ఏం చేయాలో అర్థం కావట్లే. ఒక్కోసారి నిన్ను నువ్వే కొట్టుకునేటువంటి ఫ్రస్ట్రేషన్‌లో నువ్వు ఉన్నావు. అలాంటి ఫ్రస్ట్రేషన్‌లో నువ్వు ఉన్నప్పుడు మనుషులతో మాట్లాడడం మానేసి బాగా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు గదిలోకెళ్ళిపో. తలుపులేసుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలేవి ఆలోచించకు. ఒకే ఒక పని జెయి. బండతో మాట్లాడు. ఏమిటా బండ? క్రీస్తనే బండ. ఆ క్రీస్తనేటువంటి బండతో మాట్లాడు. మొదటి కొరింథీ 10:4 ప్రకారం. ఆ బండ అయిన క్రీస్తు వారి వెంట నడిచెను. ఇప్పుడు బండ ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడు. బాగా బాధగా ఉందనుకో, నేను ఒక్కటే చెప్తున్నాను, మీ అందరికీ తెలిసిన విషయమే. బాగా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోబుద్ధి కాదు. వాక్యం చదవబుద్ధి కాదు. వాక్యం అసలు వినబుద్ధి కాదు. ప్రేయర్ చేసుకోవాలనిపిస్తున్నా, ఏం ప్రేయర్ చేసుకుంటాంలే, ఎందుకులే అన్నట్టు అనిపిస్తది. ప్రేయర్ వైపు మనసు మళ్ళదు. చేసుకుంటే శక్తి ఉందని తెలుసు. చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయని తెలుసు. అయినా మనసు ప్రేయర్ వైపు మళ్ళదు. ఇప్పుడేం చేస్తావు? ఏం చేస్తావు? ఒకటే ఒక పని చేయి. ప్రార్థన చేయి అంతే. అయ్యో! ప్రార్థన చేసుకోబుద్ధి కావట్లేదంటే మళ్ళీ నువ్వు ప్రార్థన చేయి అంటావేంటంటే, మనస్సు మళ్ళకపోయినా మళ్ళించి పోయి ఏడ్చేయి దేవుని సన్నిధిలో. ప్రభువా! నేను ఫ్రస్ట్రేట్ అవ్వడానికి కారణం ఇదయ్యా. అర్థం చేసుకొని నా కుటుంబ సభ్యులు, విజయము లేని నా జీవితం, ఆత్మీయతలో ఓడిపోతున్నా, జీవితంలో ఓడిపోతున్నా, అన్నిట్లో ఓడిపోతున్నానయ్యా. నా పరిస్థితి ఏం బాలేదు స్వామి, నన్ను కనికరించయ్యా. నేను ఆయన పాదాల యొద్దకొస్తే నీ మనసులో ఉన్న వేదనంతా నా దేవుడు తొలగించబోతున్నాడు. నీ బాధంతా తొలగించబోతున్నాడు. దేవుడు నీ పక్షమున నిలిచి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఫ్రస్ట్రేషన్ వస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి రా. అయ్యా నా పరిస్థితి ఇది నాయన, అయ్యా నా నా జీవితం ఇదయ్యా అని ప్రభుకు చెప్పేశాయి. దేవునికి చెప్పిన తర్వాత దేవుడే నీకు సహాయం చేస్తాడు. మోషే జీవితంలో ఇక్కడేనండి బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఇంతకు ముందు ఒక సందర్భంలో తన పరిస్థితి ఏం బాలేనప్పుడు ప్రభువుకు చెప్పాడు. ప్రభువా, నేను బాగా నాకు భారం ఎక్కువైపోతుంది. ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను. ఇంతమందిని నేనొక్కడిని ఎలా నడిపిస్తాను? దేవుని దగ్గరికెళ్ళాడు. పరిష్కారం దొరికింది తనకి. సంఖ్యాకాండము 11 అధ్యాయము 4 వచనం. సంఖ్యాకాండము 11:4. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా సారీ అమ్మా. సంఖ్యాకాండం 11:14 చదవండి. సారీ. ఈ సమస్త ప్రజలను ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, ఒంటిగా మోయ నా వలన కాదు, నేను భరింపలేని భారము. అది నేను భరింపలేని భారము. నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము. నాకిట్లు చేయదలిచిన నన్ను చంపు. అసలు బాగా ఫ్రస్ట్రేషన్ ఎట్లుందంటే, వాళ్ళందరిని నడిపియటం ఈయన వల్ల కావట్లా. ఏం చేశాడు? పోయి వాళ్ళని తిట్టలా ఇక్కడ. వెళ్ళాడు దేవుడి దగ్గర. ప్రభువా, అవసరమైతే నన్ను నేనైతే నా వల్ల కాదు. అసలు ఎట్లుందంటే, ఒకవేళ నా ఒక్కడి మీద భారం మోపుతా అంటే నన్ను చంపేయి, నా వల్ల అయితే కాదు. ఒక్కోసారి అనిపిస్తుంది, వామ్మో ఈ భర్త ఈ పిల్లలు నా వల్ల కాదురా బాబు, ఈ కుటుంబం భారం నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను రా బాబు ఈ బాధల వల్ల లేక అన్నట్లు అనిపిస్తుంది. ఈయనకు కూడా అట్లానే ఉంది. ఎందుకంటే ఒక్కడు అంతమంది నడిపియటం అంటే ఏంటండి? కుటుంబంలో నలుగురు నడిపించలేకపోతున్నారు ఈ రోజుల్లో. కుటుంబంలో నలుగురికి భోజనం పెట్టి నలుగురు కుటుంబ భారాన్ని మోయలేని రోజుల్లో అంతమందిని మోయాలంటే ఆయనకి ఎంత కష్టం. కానీ ఆ కష్టంలో వాళ్ళ మీద ఫ్రస్ట్రేట్ అవ్వాల. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రభువా, ఒంటి వాడినయ్యా, నేను మోయలేను ప్రభువా, నా వల్ల కాదయ్యా, ఇంతమంది నడిపించలేను, వీళ్ళకి న్యాయాలు చెప్పలేను, వీళ్ళ గోళ్ళు ప్రభువా నా వల్ల కాదయ్యా, నా ఒక్కడి మీద ఇంత భారం మోపుతుంటే నన్ను చంపే అన్నాడు. దేవుడు ఏం చేశాడంటే, ఓ మోషే, అంత ఫ్రస్ట్రేట్ అవ్వొద్దని 70 మంది సహాయకులను మోషే కొరకు సిద్ధం చేశాడు. తన ఫ్రస్ట్రేషన్ ప్రభుకు చెప్పాడు. ఫ్రస్ట్రేషన్‌లో దేవుడు
తనకు అవసరమైనటువంటి ఆ మనుషులను రెడీ చేశాడు. ఇప్పుడు నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యి ఇప్పుడు ఇక్కడ కూడా ప్రభువా వీళ్ళు బాగా కిసికిస్తున్నారయ్యా నన్ను అని బండతో మాట్లాడుంటే ఏమయ్యేదంటే దేవుడు వాళ్ళకు బుద్ధి చెప్పి మోషేని ఆ కనాను దేశంలో ఒక ఉన్నత శిఖరముల మీద కూర్చోబెట్టేవాడు. ఫ్రస్ట్రేట్ అయ్యి ప్రభువుకు చెప్పండి అంతే. మనుషుల దగ్గరికి వెళ్ళి కొంతమంది ఫ్రస్ట్రేషన్లో ఏదేదో చేస్తుంటారు. ఏం చేయొద్దు, ఒకటే చెప్తున్నా, ప్రభువుకు చెప్పండి. మోషే సందర్భం ఉంది. ప్రభువుకు చెప్పినప్పుడేమో 70 మంది సహాయకులు వచ్చారు. ఫ్రస్ట్రేట్ అయినప్పుడేమో ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నీ ఫ్రస్ట్రేషన్లో నువ్వేం చేస్తున్నావు? ఈ ఫ్రస్ట్రేషన్ వస్తుంది మనుషులన్న తర్వాత. కొంతమంది అనుకుంటారు నేను ఎక్కువ చీటికి మాటికి కోప్పడిపోతున్నాను, చీటికి మాటికి చిరాకుగా ఉన్నాను, నేను ఒక నిలబడలేని వ్యక్తిని, నేను ఒక పడిపోతున్న వ్యక్తిని, నేను ఇలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను, చిన్నదానికి కోప్పడుతున్నా అనుకోవద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చింది. మోషే మిక్కిలి సాత్వికుడు. ఆయన జీవితంలో ఫ్రస్ట్రేషన్ రాలేదా? నీకు వస్తుందంటే నువ్వు బలహీనుడు అని అర్థం కాదు, నీ భారం అంత గొప్పదని అర్థం. అలాంటప్పుడు ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు నీ ఫ్రస్ట్రేషన్ నుంచి నిన్ను విడిపిస్తాడు. మోషే ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడు? అపనిందలు, తిరుగుబాటు, అతన్ని అందరు వ్యతిరేకిస్తున్నటువంటి రోజులు. దావీదు జీవితంలో కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అన్యాయంగా జరిగినప్పుడు దావీదు కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. అతడు ఏ తప్పు చేయని వాడు. సౌలు అతన్ని చంపడానికి తిరుగుతున్నాడు. జనాల మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, అంటే తప్పుగా అర్థం చేసుకున్నారు. తన పక్కనున్న స్నేహితులు పక్కనుండి అతన్ని పొడిచారు. ఒక సిక్లగ్ విషయంలో గ్రామం ఇతన్ని ఒక దొంగలాగా ముద్రేసింది. మొదటి సమయంలో 30 అధ్యాయం 6 వచనంలో ఉంటుంది ఈ సందర్భం అంతా. బాగా ఫ్రస్ట్రేట్ అయ్యేటువంటి సమయం అది. ఏం చేయాలో అర్థం కాని సమయం అది. అలాంటి సమయంలో దావీదు ఎలా ఆ ఫ్రస్ట్రేషన్లు బయటపడి దేవుని వైపే చూశాడు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అక్కడ స్పష్టంగా ఉంటుంది, మీ తర్వాత చూడండి. మొదటి సమయంలో 36లో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడే ధైర్యం, నా దేవుడే ఉన్నాను నాకని. దావీదు ఎప్పుడు ప్రభుని స్తుతించేటువంటి వాడు. దావీదు కీర్తనలన్నీ కూడా నిజం చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్లో వచ్చిన ప్రార్థనలేనండి. నా దేవా నా శత్రువు నన్ను తరుముతున్నారయ్యా, నా దేవా నా శత్రువులను ఇవన్నీ ఫ్రస్ట్రేషన్లో వచ్చిన గీతాలే. ఆయన దేవుని వైపు చూశాడండి, తన ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడ్డాడు. ఏలియా కూడా మెంటల్లీ ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఆ టైంలో తను మెంటల్లీ చాలా కృంగిపోయినటువంటి టైంలో దేవుడు ఫిజికల్ రెస్ట్ ఇచ్చాడు తనకి. ఫిజికల్ రెస్ట్ అంటే ప్రశాంతంగా ఫుడ్ పెట్టి నిద్రపోయేటట్టు చేశాడు. ఒక్కోసారి మనం ఫ్రస్ట్రేట్ అయిపోయి సరైన తిండి లేక సరైన నిద్ర లేక ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, నువ్వేం ఫ్రస్ట్రేట్ అవ్వద్దు, ప్రశాంతంగా తిను, ప్రశాంతంగా పడుకో, దేవుని వైపు చూడు, ఎందుకంటే విశ్వసించువాడు కలవరపడాడు. తండ్రి ఇంట్లో బిడ్డలు ఉన్నారు, ఎన్నోసార్లు చెప్తాను, ఆ బిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఈరోజు ఫ్రస్ట్రేట్ అయిపోతా, చిరాకు పడద్దు, కూల్గా ఉండు. ఏలియా కూడా నాకు ఇంత మట్టుకు చాలు, నేను చచ్చిపోతానంటే దేవుడు దేవదూతలు పంపించి ఫుడ్ పెట్టించాడు. ముందు తిను, నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు ఎందుకు? చచ్చిపోతా ముందు తిను, కడుపు నిండా తిను. రోజు మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు ఇదే మాట, తింటున్నావా టయానికి 3 పూటలు? బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ కోపం అంతా అన్నం మీద చూపిస్తున్నావా? లెక్క చెప్పాలి, జాగ్రత్త. దేవుడు టైంకి తినమని అన్నీ ఇస్తుంటే మనసు బాగాలేదండి, తినబుద్ధి కావట్లేదండి, నా బాధలు ఇంతనండి, నేను తినండి ఓ అనొద్దు. ప్రభు వైపు చూస్తూ తిను, ప్రశాంతంగా పడుకో, 9:30కే పడుకో, ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే ఫిజికల్ రెస్ట్ కావాలి నీకు. ఫ్రస్ట్రేట్ అయిపోవద్దు. ఏలియాకి ఫిజికల్ రెస్ట్ అవసరమైంది. నాకు చాలు ప్రభు, నా ప్రాణాన్ని తీసుకో అన్నాడు 1 రాజులు 19:4. కానీ దేవుడు కొత్త పరిచయం ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఫ్రస్ట్రేట్ అయ్యేటువంటి క్షణాల్లో ఉన్నావా? బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావా? రోజు రోజుకి భక్తులు చేసినటువంటి పనులే చేయి. వారు దేవునితో చెప్పారు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు, ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నారు. 3 ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఏం చేయాలి? 1 దేవునితో మాట్లాడాలి. 2 దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. 3 ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి. ఇలాగన నువ్వు ప్రశాంతంగా ఉన్నావా? టైంకి తింటున్నావా? ఆరోగ్యంగానే ఉంటున్నావా? చక్కటి ఆరోగ్యం దేవుడు మనకి ఇస్తున్నాడు. వాటిని కాపాడుకుంటున్నావా? ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకో. ఎలా ఉన్నావు? ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు, ఊరుకూరకు ఆవేశపడి అందరి మీద కోపపడుతున్నావు, ఎందుకు అలాగా? కూల్గా ఉండు. ఏది జరిగినా దేవుడు మంచికే చేస్తాడు, ఏది చేసినా దేవుడు మేలే చేస్తాడు. ఆయనకు చేతకానిది ఏదైనా ఉందంటే అన్యాయం చేయడమే. నువ్వు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు? మోషే ఫ్రస్ట్రేషన్ అయిపోయాడు. ఏమైంది? ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు కదా. ఈరోజు నీ జీవితంలో కూడా ఫ్రస్ట్రేట్ అవ్వద్దు నువ్వు.
ఓసారి మనం బాగా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు మన బలహీనతలు బయటపడతాయి. మోషేలో ఉన్న చిన్న బలహీనత ఏంటంటే కోపం. కోపం వస్తే ఏం చేస్తాడో తెలీదు. స్టార్టింగ్‌లో ఉందది ఆ బలహీనత. కోపమొచ్చేసి ఒక హెబ్రీయుడిని ఐగుప్తీయుడు కొట్టాడని చెప్పేసని పోయి వాడిని చంపేసి ఇసుకలో పాతిపెట్టాడు కదా! ఫ్రస్ట్రేషన్ అయిపోతే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడు. అది బలహీనత. ఇప్పుడు అదే బలహీనత ఇక్కడ బయటపడింది. అందుకే మాట్లాడమంటే కొట్టాడు. చేతిలో కర్రుంది గబగబా కొట్టేసాడు. ఫ్రస్ట్రేట్ అయిపోతే ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నావేమో. తొందరపడి జీవితాల్ని నాశనం చేసే పరిస్థితుల్లో ఉన్నావేమో. ఫ్రస్ట్రేషన్ వల్ల చాలా నష్టాలున్నాయండి. ఫ్రస్ట్రేషన్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఆరోగ్యం పాడైపోతుంది. చెడు నిర్ణయాలు తీసుకుంటావు. నీ టాలెంట్ ఆగిపోతుంది. నీ కుటుంబంలో దేవుడిచ్చినటువంటి బంధాలన్నీ కూడా బలహీనపడిపోతున్నాయి. ఆత్మీయ జీవితం నాశనం అవుతుంది. ఈరోజు అడుగు ప్రభువా నేను ఈ చిరాకులో నుండి, ఈ విసుగులో నుండి, ఈ ఆవేశంలోంచి నేను బయటపడాలయ్యా అని అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకొని అడగండి. ప్రభువా ఈ ఫ్రస్ట్రేషన్‌లోంచి నేను బయటపడాలయ్యా. ప్రభువా ఈ ఫ్రస్ట్రేషన్‌లోంచి నేను బయటపడాలయ్యా. అడగండి ఏమన్నా ఫ్రస్ట్రేట్ అవుతున్నావా? చిన్న చిన్న విషయాలకి ప్రభువునడుగు. ప్రభువునడుగు. ప్రభువా ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి నేను బయటపడాలయ్యా. నన్ను బయటికి తీసుకెళ్ళు. నేను ఊరుకోరు కోపపడుతున్నానయ్యా నా పిల్లల మీద. నేను ఊరుకోరు కోపడుతున్నానయ్యా నా కుటుంబం మీద. నాకంత చిరాగ్గా ఉందయ్యా. నా పరిస్థితి ఏం బాలేదయ్యా. మోషేలాగా దెబ్బ మీద దెబ్బలాగుందయ్యా నా పరిస్థితి. అలాంటప్పుడు మోషేకి దేవుడిచ్చినటువంటి పరిష్కారం బండతో మాట్లాడు. ఈరోజు మాట్లాడు. నీ బండ అయినా క్రీస్తుతో మాట్లాడు నీవు. క్రీస్తుతో మాట్లాడు, సంభాషించు. యేసయ్యా పరిస్థితి ఏం బాలేదయ్యా. ఫ్రస్ట్రేట్ అయిపోతున్నానయ్యా. ఏం బాలేని పరిస్థితిలో ఉన్నానయ్యా. జీవితంలో ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నానయ్యా. అయ్యా కలవరాల మధ్యలో ఉన్నానయ్యా. ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నానయ్యా. నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోమని అందరూ ప్రభువుకు చెప్దాం. అందరూ ప్రభువుకు చెప్దాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను తనలా తింటేనని. నా బ్రతికింతే. నా జీవితం ఇంతే. నేనింక బ్రతకడం వేస్ట్ అనుకుంటున్నావా? నీ ప్రతి ఫ్రస్ట్రేషన్ ఆయన చూస్తున్నాడు. రోజు ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో ప్రభువుకి చెప్పు. తలరాత ఇంతేనని తరువాత ఏమౌనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చును చూస్తావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చెను చూస్తావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చును చూస్తావా? నీకెవరు లేరని ఏం చేయాలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా? పొరుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా?
నేనున్నానన్న యేసు మాటను మరిచావా, కన్నీరు నాట్యంగా మార్చెను చూస్తావా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను నిడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నిజమే, నీకెవరూ లేరని, నీకేమీ లేదని ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావా? మాకంటూ ఎవరూ లేరని ఆయనతో మాట్లాడు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, మాట్లాడే దేవా నీకు వందనాలు. మా యొక్క చిరాకు, ఆవేశం, విసుగు, ఫ్రస్ట్రేషన్లో నుంచి ఎలా బయటపడాలో మీరు మాకు తెలియచేస్తూ వచ్చారు. వాటిని మేము జయించినట్లుగా ఎలా బయటపడాలో మీరు మాకు తెలియచేశారు. నిజమే, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని నీతో మాట్లాడి ఫిజికల్ రెస్ట్ తీసుకుంటే, ఫిజికల్ రెస్ట్ అంటే టయానికి తిని పడుకుంటే, ప్రశాంతంగా మేము నీ వైపు చూస్తే, శాంతిగా ఉంటే, మా ప్రతి ఒక్క చింత నుండి మమ్మల్ని విడిపిస్తాం. ఈరోజు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఈరోజు ఎంతోమంది ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. వారి జీవితంలో ప్రభా గొప్ప కార్యాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి అయ్యా. నీ పిల్లల జీవితంలో అద్భుతాలు చేయండి అయ్యా. అయ్యా, ఎంతోమంది ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, వారిని విడిపించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి, సమస్యల్లో నుంచి విడిపించండి అయ్యా. వీటిలోంచి ఎలా బయటపడాలో సమస్త మీరు మాకు నేర్పించండి ప్రభువా. నీ వైపే మేము చూస్తున్నాం, మాకు ధైర్యాన్ని ఇవ్వమని. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో వర్తమానం విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు రాకుండా మీ కాపుదలు అనుగ్రహించి అందరికీ క్షేమాన్ని ఇచ్చి, అందరికీ తోడుగా ఉండి ఆనందాన్ని ఇచ్చి ఈరోజు పనిపాటలో తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. మా ఒక విషయం గమనించండి, ప్రతిరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొనండి. ఎందుకంటే ఉదయాన్నే ప్రార్థనలో ఉంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ప్రార్థనలో గనక లేకపోయామంటే ఆ రోజంతా చిరాగ్గా, ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది. అందుకని ప్రార్థనలో ఉంటే ఉదయాన్నే దేవుని వాక్యం మనలో రోజంతా పనిచేస్తుంది. పాపంలో పడకుండా ఉంటాం, దేవుని కొరకు నిలబడగలుగుతాం. మనం గనక ప్రార్థన ఎగ్గొడతా ఉన్నాం అనుకోండి, నిద్రమత్తుని గెలవలేక, ఉం? మనం నిద్రమత్తుని గెలవలేక అలానే ఉన్నామంటే చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. దయచేసి ఇప్పటికైనా గ్రహించి ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొనండి. ఎన్ని ఆటంకాలైనా కూడా ప్రేయర్లకి రావడం మాత్రం మానొద్దు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. వందనాలమ్మా. వందనాలమ్మా, వందనాలమ్మా, వందనాలు. వందనాలు.